సో ఈరోజు మన జనరల్ టికెట్ బ్లాగ్లో శేషబాబు వస్తూ ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. బండి ఎస్ఎంవిటీలో బయలుదేరినప్పటి నుంచి ఇప్పటిదాకా వంటను పట్టుకోవడం కాదు కదండి, 100 కూడా సరిగ్గా ఎక్కిందో లేదో డౌట్ నాకు. స్పీడోమీటర్ బావా నువ్వు కొట్టేలాగుంటే నాకు చెప్పే బావా, నేను వ్లాగ్ చేసుకుంటా, నేను కొట్టను దిగేమంటే వెళ్ళి పడుకుంటా. బావ పీరియడ్స్లో ఉన్నాడండి. బావ కొడితే లేదంటే కొట్టడు. యావరేజ్ స్పీడ్ 49 ఉందని చెప్పి ఎంపీఎస్ కూడా 60 కొడతావా? ఆ రోజు డబల్ డెక్కర్ బ్లాగ్ ఎక్కి మెల్లగెళ్ళి చేసి బావ కొట్టమాక ఏం పని ఉంది నీకని అన్న. వీడు చెప్తున్నా, వీడు పోయి దేవగిరి కాంపిటీషన్ వచ్చేలాగా ఉన్నాడు. సో శ్రోతల విభాగానికి మరొక్కసారి సేమ్ శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, మనం సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. సో తిరిగి తిప్పి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాము కూడా. సో కాబట్టి ఈరోజు మీరు ఎలాగో తమిళ టైటిల్లో చూసే ఉంటారు, మీ ఫేవరెట్, మా ఫేవరెట్, మనందరి ఫేవరెట్, ఎప్పటి నుంచో అడుగుతున్నా, మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ లవ్డ్ మన బావ వ్లాగ్ అయితే రాబోతుంది, మన శేష్ బావ వ్లాగు. సో కాబట్టి అస్సలు టైం లేదండి. బెంగళూరు ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే. 11:30కి డిపార్చర్ అయితే 11:10కి నేను స్టేషన్ బయటే ఉన్నాను. సో కాబట్టి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ అంటే టైం ఉన్నట్టే కదా. సో కంగారేం లేదు. సో కాబట్టి మనమైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం. ఇందాక చెప్పినట్టే 17209 ఎస్ఎంవిటీ బెంగళూరు నుంచి కాకినాడ టౌన్ మధ్య నడిచేటటువంటి శేషాద్రి ఎక్స్ప్రెస్లో అనమాట. మన బావ, మన శేష్ బావ. సో కాబట్టి రన్ను పరంగా ఇట్ల పరంగా నేను ఒక 2-3 సార్లు ట్రోల్ అయితే చేశాను మనోడిని. బట్ స్టిల్ బండి మంచిది. సో జనాలందరికీ బాగా ఇష్టమైనటువంటి బండి. సో కాబట్టి మంచి సెంటిమెంట్ వర్కౌట్ అయినటువంటి బండి, కనెక్టివిటీ బాగున్నటువంటి బండి. సో కాబట్టి నాస్టాలజిక్ బండి, సో మోస్ట్ రిలయబుల్ బండి. సో కాబట్టి ఈరోజు మన జనరల్ టికెట్ బ్లాగ్లో శేష్ బాబు వస్తూ ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీరందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఎస్ఎంవిటీ బెంగళూరు స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, టైం ఎక్కువ లేదు. సో కాబట్టి మనమైతే ఈరోజు అన్ని పాన్ ఇండియాలు చేసేసాము, ఊరమాస బళ్ళు చేస్తాము, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి రీజనల్ బండి అయితే ఒకటి చేయబోతున్నాము. సో కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోతే తదుపరి విశేషాలు అయితే మాట్లాడుకుందాం కొంచెం త్వరగా. సో యాజ్ యూజువల్ అన్నిసార్లు చూపించినట్టే సేమ్ స్టేషన్ కాబట్టి సో ఎస్ఎంవిటీ రైల్వే స్టేషన్ ఈ విధంగా అయితే ఉంటుందండి. సో దీని గురించి మనం ఇప్పటికీ 4-5 సార్లు చెప్పేశాము. సో కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోదాము. ప్లాట్ఫామ్ మీదకి, ఈ ప్లాట్ఫామ్ మీద 5లోకి ఇందులోకి వేస్తాడు. సో మనం అయితే వెళ్ళాలి. సో లాస్ట్ టైం 1కి వెళ్ళాను కదా, ఇప్పుడు 5లోకి ఎలా వెళ్ళాలో చూపిస్తా. సో పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ సెల్ ఫోన్ స్క్రీన్ గార్డ్లు వేసే షాపు, ఇక్కడైతే శేషాద్రి ఎక్స్ప్రెస్. ఈఎఫ్ఐలే దరిద్రుడు వచ్చేది అది. ఓకే, సో లోపలికి అయితే వచ్చేసామండి. సో కాబట్టి ఇక్కడ మనకి ఎస్కలేటర్లు వగైరా ఉంటాయి. సో ఎక్కి పైకి వెళ్ళొచ్చు. సో ఇది ఎస్కలేటరు. ఎక్కిలా పైకి ఎక్కేస్తే డైరెక్ట్ ఎఫ్ఓబి మీదకి అయితే వెళ్ళిపోతాము. అటు నుంచి ఎవడన్నా వస్తే అతడు షాట్ వచ్చేదే, చూడు రాడు. సో అలా ఎఫ్ఓబి మీదకి అయితే వెళ్ళాలి. కాకినాడ పోర్ట్ అంటే మేమే వస్తున్నాం, ఆగు. సో ఇలా 2 ఎస్కలేటర్లు ఎక్కిన పిమ్మట ఎఫ్ఓబి దర్శనం అయితే అవును. సో ఈ విధంగా అయితే ఎఫ్ఓబి మీదకి అయితే వచ్చామండి. సో మనమైతే 4th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడు మన శేషబాబుని ఎక్కడానికి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్తున్నానండి. సో వెళ్తూ మన శేషబాబు గురించి ఉన్న కొంచెం చిన్న చరిత్ర అయితే తెలుసుకుందాము. సో మన శేషబాబు ఇనాగ్రేట్ అయింది 2002 డిసెంబర్ 24వ తారీఖునండి. సో 2002లో ఇనాగ్రేట్ అయ్యే కంటే ముందు ఇప్పుడు మనకు తెలిసినటువంటి సోకాల్డ్ తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, సో అది 1990 ఆ టైంలో కాకినాడ నుంచి రన్ అవుతూ ఉండేదన్నమాట. సో కాబట్టి 1990 వరకు కాకినాడ నుంచి తిరుపతి మధ్యలో నడిచినటువంటి ఆ తిరుమల ఎక్స్ప్రెస్ని మన వాళ్ళు విశాఖపట్నం వరకు పొడిగించాలి, విశాఖపట్నం నుంచి నడపాలి అనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో నేను ఇందాక 4 అనుకున్నానండి, ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే వేసాడు మన శేషబాబుని తీసుకెళ్ళి. సో కాబట్టి అప్పటి వరకు కాకినాడకు నడుస్తున్నటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ని వైజాగ్ వరకు పొడిగించి 1995వ సంవత్సరంలో కాకినాడ నుంచి ఒక 9 స్లిప్ సర్వీస్ కోచెస్ని అయితే సామర్లకోట వరకు పంపించేవాళ్ళు. సో కాబట్టి ఆ 9 స్లిప్ సర్వీస్ కోచెస్ సామర్లకోట వచ్చి వైజాగ్ నుంచి వస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే జాయింట్ అయ్యి అవి అయితే తిరుపతి వరకు అయితే వచ్చేవి. సో కాబట్టి 2002వ సంవత్సరంలో ఆ స్లిప్ సర్వీస్ కోచెస్ని కూడా రద్దు చేస్తూ ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ పేరు లేకుండా అయితే లాంచ్ అయితే చేశారు. సో కాబట్టి అది లాంచ్ చేసిన తర్వాత ప్రజాదరణ బేభత్సంగా ఉండడం మూలంగా మన శేషబాబు అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ ఆక్యుపెన్సీ అయితే రన్ అయ్యేవాడు.
సో కాబట్టి ఆక్యుపెన్సీని వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సో కాబట్టి దానికి ఇండివిజువల్ రేక్ అయితే అలాట్ చేసి 2002 నుంచి ఫుల్ ప్లెజ్ ట్రైన్ అయితే వచ్చిందనమాట. స్లిప్ సర్వీస్ కోచెస్ కూడా పోయి 2002 డిసెంబర్ 24 నుంచి ఫుల్ ప్లెజ్డ్ శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే మనకి అవైలబిలిటీలోకి వచ్చేసింది. సో కాబట్టి 2002లో ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళు తిరుపతిలో ఎక్కువసేపు బండిని నిలిపివేయాల్సిన ప్రాబ్లం అయితే వచ్చింది కాబట్టి సో అదంత ఫీజిబుల్ కాదు కాబట్టి సో తిరుపతికి అప్పుడే బోల్డంత క్రౌడ్ కూడా రావటం, ట్రైన్ ట్రాఫిక్ పెరగటం అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో దీన్ని మనం బెంగళూరుకి ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కాకినాడ నుంచి బెంగళూరు సిటీ మధ్యలో 2005 సంవత్సరం నుంచి తిరపడం మొదలుపెట్టారండి దాన్ని. సో 2002లో బండి వచ్చింది, 2005 ఆ టైంకి అయితే ఎక్స్టెన్షన్ కూడా అయిపోయింది అనమాట. సో అయిపోయేసరికి అప్పటికి తిరుపతికి ఉన్న ఆక్యుపెన్సీ తిరుపతి నుంచి బెంగళూరుకు ఉండేది కాదు. మన బావ తిరుపతి బండి మంచి భక్తి బండి, పైగా శేషాద్రి, పైగా 7 కొండలో ఒక కొండ పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఎంత సీన్ ఉన్నా తిరుపతి వరకే ఉండేది. సో ఆ తర్వాత ఆక్యుపెన్సీ తగ్గినా సరే వన్స్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ మూమెంట్ వచ్చిందో 2013లో సో అప్పటి నుంచి బెంగళూరుకి రావాల్సిన వాళ్ళు ఆ ట్రాఫిక్ పెరగటం అనేటువంటిది సో కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. సో అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా మన మోస్ట్ రిలయబుల్ ట్రైన్గా మన శేషాద్రి అయితే మనకు సేవలు అందిస్తుంది. సో ఈ రోజు అయితే మనం శేషాద్రి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాము. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి కాకినాడ వరకు వెళ్ళట్లా, రాజమండ్రి వరకు వెళ్తున్నాం. సో కాబట్టి రాజమండ్రిలో మన బేస్ కాబట్టి డిబోర్డ్ అయిపోతాము. సో కాబట్టి ఆ విధంగా అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ చరిత్ర ఉంది. ఈ ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు ఐసీఎఫ్ రేక్తో రన్ అవుతుంది. సో అప్పుడు సూపర్ ఫాస్ట్ చేద్దాం అనుకున్నారు, ఇంకా పనవలేదు. తర్వాత 2014 ఆ పాయింట్ వచ్చేసరికి ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి నాగర్కోయిల్ 17235తో రేక్ షేరింగ్ అయితే పెట్టాడు. ఇప్పుడు మరి కొన్నాళ్ళలో మరి ప్రతిపాదనలు కూడా పెడుతున్నారు, ఎస్సీఆర్ నుంచి తీసుకొని ఎస్డబ్ల్యూఆర్ వాళ్ళే రన్ చేస్తారంట బండిని. మరి సో మన దగ్గర నుంచి తీసుకుంటారా లేదా మన వాళ్ళు ఇస్తారా, ఆ ప్రాసెసింగ్ అయితే ఇంకా పడుతుంది. ఇంకా తీసేసుకున్నారు అన్నట్టే, ఎందుకంటే చాలా మల్టిపుల్ ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. కాకినాడ టౌన్ ఎస్ఎంవిటి నాగర్కోయిల్ నుంచి తిరువనంతపురం నార్త్ అంటే కొచ్చువెల్లి. సో కాబట్టి అన్ని రకాలైన ఆర్ఎస్ఎల్ అయితే ఉంటాయి. ఒకటేమో ప్యాసింజర్ ఆర్ఎస్ఏ, ఒకటి ఎక్స్ప్రెస్. సో రకరకాల ఆర్ఎస్ఎల్ అయితే ఉన్నాయి. సో మన దగ్గర నుంచి తీసేసుకుంటారేమో అనిపిస్తుంది. సో పోతే మనకే కొంచెం లాస్. ఒక మంచి బండి కాకినాడ మెయింటెనెన్స్ నుంచి వెళ్ళిపోయి కాకినాడ వచ్చుద్ది, కానీ కాకినాడ మెయింటెనెన్స్కి వెళ్ళిపోయినట్టు అదొక రకమైన గుండెలో కెలుగుతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా హిస్టరీ మనోడిది. సో ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్న కోచ్ వచ్చేసండి సెకండ్ ఏసీ, అది కూడా ఫుల్ ప్లేజ్ సెకండ్ ఏసీ కోచ్ అయితే కాదు, HA1లో అయితే ట్రావెల్ చేస్తున్నా. సో సగం కోచ్ ఫస్ట్ ఏసీ ఉంటే సగం కోచ్ సెకండ్ ఏసీ ఉంటుంది. ఆ మిగిలిన సగం కోచ్ సెకండ్ ఏసీలో మనం 18 నెంబర్ బెర్త్, అది కూడా సైడ్ అప్పరు, పీక్ దరిద్రం. సో కాబట్టి అప్పరో లోయరో వస్తే కొంచెం పొడుగ్గా ఉంటుంది అనుకోవచ్చు. సో సైడ్ అప్పర్ వచ్చింది, సెకండ్ ఏసీలో సైడ్ అప్పర్ వేస్ట్. సో కాబట్టి మరి అమ్మ 4 నిమిషాలు సింగిల్ టేక్, కట్ కూడా చెప్పలేదు కెమెరా ఎక్కడ. సో కాబట్టి అంటే టైం లేదు కదా, సో ఫాస్ట్గా చరిత్ర అయ్యి చెప్పేస్తున్నాను అనమాట. సో ఒకసారి లోపలికి ఎక్కేసి లగేజ్ పెట్టేసి పవర్లోకి చూసేసి డిపార్చర్కి వెళ్ళిపోయి కోచ్ పొజిషన్ కూడా మాట్లాడేసుకుందాం, ఓ పని అయిపోద్ది. ఇదైతే చూడొచ్చండి, మన కోచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది AC 2 టైరు. ఆ పక్క చూస్తే మీకు AC ఫస్ట్ అని అయితే ఉంటుంది. సో సగం కోచ్ అది, సగం కోచ్ ఇది ఉంటుంది అనమాట. సో అటు మన ఇటు పక్క కాబట్టి ఇది మన సీటు 18 అని ఉంది. ఇటు నుంచి అయితే ఎంట్రీ ఇద్దాం, ఇచ్చేసి లోపలికి అయితే ఎక్కుదాము. బండి మాత్రం ఐసీఎఫ్ రేక్ అయినా సరే ఫెంటాస్టిక్గా మెయింటైన్ చేస్తాడు శేషాద్రిని. సో ఇది చూసారా, చాలా చిన్న క్యాబిన్ లాగా ఉంటుంది. సో జస్ట్ ఇన్ని మొత్తం 3 కూపేలు ఉన్నాయి అంతే. సో ఒకటి 2 ఇది వచ్చేసి 3, ఇదే మన క్యాబిన్ సీటు. సో మొత్తం ఖాళీ అండి, HA1 అంతా ఖాళీగా ఉంది. ఆ పక్కన ఎవరో అమ్మాయి ఉంది. సో మీకు చూస్తే ఐసీఎఫ్ సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, థర్డ్ ఏసీల్లో ఏసీతో పాటు ఫ్యాన్ కూడా ఉంటుంది. LHBలో ఉండదు. సో మిగిలిన సగం కోచ్ చూడండి, ఇగోండి 21, 22 సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. 19, 20. ఇది వచ్చేసి ఫస్ట్ ఏసీ అనమాట క్యాబిన్. అర ఫస్ట్ ఏసీ, అర సెకండ్ ఏసీ. ఇదేదో బాగుంది. సో మనమైతే లగేజ్ పెట్టేసి లోకో దగ్గరికి అయితే వెళ్దాం. ఈరోజు ఎందుకో కానీ తెలియదండి, అసలు క్రౌడే లేదు బెంగళూరు శేషాద్రికి బయలుదేరేటప్పుడు. కోచ్లు ఖాళీగా ఉన్నాయి, స్లీపర్ ఖాళీగా ఉంది, జనరల్ కూడా పిచ్చి ఖాళీగా ఉంది. అదేదో నార్మల్ ఎవడో ఎక్కని ప్యాసింజర్ బళ్ళు ఎక్కుతారు చూసారా, ఆ విధంగా ఉంది. అస్సలు క్రౌడ్ లేదు. సో తెలిసి వెళ్ళే కొద్దీ ఫుల్ అవ్వచ్చు. తిరుపతి వెళ్ళేసరికి మాత్రం అసలు సీట్ కించెత్తు కూడా ఖాళీ ఉండదు. సో ఏదన్నా తిరుపతి వరకే. సో కాబట్టి లోకో దర్శనం చేసుకుందామని వచ్చాం, లోకో చూసుకుందాం. సో ఇదండి ఈరోజు మనం లీడ్ చేయబోయే లోకో. యాజ్ ఎక్స్పెక్టెడే మన విజయవాడ P4 ఉంటుంది. సో 22718 విజయవాడ కవచ్ ఫిట్టెడ్ WAP4 అనమాట ఈరోజు మన లోకో.
అండ్ మన శేషాద్రి ఎక్స్ప్రెస్ తాలూకా కోచ్ కాంపోజిషన్ కొంచెం ఆడుకుంటే 23 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. సో ఎదరొక ఎస్ఎల్ఆర్డి, వెనకాలొక ఎస్ఎల్ఆర్డి, ఎదరొక జనరల్, వెనకాలొక జనరల్, మొత్తం కలిపి 4 అన్రిజర్వ్డ్ లెక్కలోకి వస్తాయి. కానీ ఎస్ఎల్ఆర్డి పూర్తిగా ఎక్కకూడదు కదా. సో ఈ 4 11 స్లీపర్ కోచ్లు ఉంటాయి, 5 థర్డ్ ఏసీలు ఉంటాయి, 2 సెకండ్ ఏసీ ఉంటాయి, ఒక ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. సో మొత్తం కలిపి 22 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే. ఇందుకు జనరల్ అటు ఇటుగా టెంటేటివ్గా మారుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో కాబట్టి అది ఉంటే 23. సో అది కూడా లేకపోతే ఈ రోజైతే లేవు. ఈ రోజైతే ఎదరొక జనరల్, వెనకాలొక జనరల్, ఒక ఎస్ఎల్ఆర్డి, 2 ఎస్ఎల్ఆర్డి, ఎక్కడ లోకల్ రివర్సల్ అయితే ఉండదండి. కానీ విజయవాడలో అప్పుడప్పుడు ట్రాక్షన్ చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు జరిగేది, ఎందుకంటే భీమవరం లైన్ అదంతా ఎలక్ట్రిఫికేషన్ అవ్వకముందు డీజిల్తో నడిచేది కాబట్టి WDP 1 ట్విన్స్ వచ్చాయి ఆల్కోస్. ఆ తర్వాత WDP 4D వచ్చింది కొంతకాలం, IMD. ఆ తర్వాత P4 ఫుల్ ప్లెజ్డ్గా తీసుకుంది. అప్పుడప్పుడు విజయవాడలో P4 పీక్ మళ్ళీ P4 పెడుతుంటాడు. సో కాబట్టి అటు నుంచి వచ్చేటప్పుడు, సో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు, మ్యాక్సిమం జరగకపోవచ్చు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాం విజయవాడ మాత్రం. సో కాబట్టి ఆ విధంగా ఉంది. సో మనకైతే డిపార్చర్ ఇంకొక 7 నిమిషాలు అయితే పడబోతుంది. 7 నిమిషాలు మనకు కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయని కనుక చూసుకుంటే, సో ఇంకా మనోడు రన్ గురించి మాట్లాడుకుంటారండి. మొత్తం 951 కిలోమీటర్లు ఎంటర్టైన్ జర్నీ అయితే చేస్తాడండి. SMVT బెంగళూరు నుంచి కాకినాడ వరకు 951 కిలోమీటర్లు అయితే రన్ అవుతాడు. 951 కిలోమీటర్లకి మనోడు తీసుకున్న టైం వచ్చేసి 19 గంటల 40 నిమిషాలు. సో 19 గంటల 40 నిమిషాలు ఇదంటే యావరేజ్ స్పీడ్ దగ్గర 49. సో 50 కూడా లేదు. సో సగటు నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఎంత ఉండాలి అంతే ఉంటుంది. మ్యాక్స్ పర్మిసిబుల్ స్పీడ్ ఆబ్వియస్లీ 110 km/h ICF రేక్ కాబట్టి. సో కాబట్టి ఆన్ టైం డిపార్చర్ తీస్తాడా SMVT బెంగళూరు నుంచి తీయడానికి చూస్తున్నాను. సో ప్రిఫరెన్స్ అండ్ ప్రయారిటీ శేషబావకి బాగానే ఉంటుంది. సో ఎంతైనా ఇటు బండి ఎలాగున్నా ఏదైనా సరే ఇటు మన బావ. సో శేషబావ అట్ట కొడతాడు, ఎట్ట కొట్టించుకుంటాడు. ఫ్యాక్టరీలు ఏంటి, ఓటీలు ఏమైనా ఉన్నాయా అవి అని చూద్దాం. కాబట్టి చలో శేషబా, లెట్స్ గో. సో ఎక్దమ్ ఆన్ టైం అండి. 11:30 అంటే 11:30కి మనకైతే డిపార్చర్ దొరికేసింది. సో పర్ఫెక్ట్ ఆన్ టైం అయితే డిపార్ట్ అయిపోతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 7 SMVT బెంగళూరు నుంచి. లోపు వెనకాలే ఉన్నామండి సూపర్గా. సో ఇది వచ్చేసి SMVT CDO అండి. ఇప్పుడు చెప్తుంటాం, చూపిస్తుంటాం. వందే భారత్ రేక్ ఉంది. ఏది SMVT వందే భారత్ ఏదో. చూసారా సిడిఓ, శేష్ బాబు కర్వింగ్. ఊరికే అన్నాను రా క్రౌడ్ లేరని. శేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ. బాబా బాబా బాబా. క్రౌడ్ మామూలుగా లేదు. జస్ట్ 4 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కృష్ణరాజపురం alias KR-పురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. జస్ట్ ఇక్కడ 1 నిమిషం ఆపుతాడు అంతే. సో SMVT కొంచెం ఊరికి మధ్యలోకి ఎక్కడో ఉంటుంది. సో KR-పురం వచ్చేసి ఊరిలో మధ్యలో ఎక్కడ ఉంటుంది, అది ఒక మూలకి ఉంటుంది, ఇది మధ్యగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇదొకటి వైట్ ఫీల్డ్ ఒకటి, 2 కొంచెం సపోర్టింగ్ హాల్ట్స్ అనమాట. KSR బెంగళూరుకి SMVT బెంగళూరుకి కానీ ఈ రూట్లో వచ్చే వాటికి. సో కాబట్టి మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఊరు మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ మెట్రో సర్వీస్ కొంచెం చాలా ఫీజిబుల్గా ఉండటం మూలంగా ఇక్కడికి వచ్చి ఎక్కుతారు. క్రౌడ్ పుల్లింగ్ బీభత్సంగా జరిగింది స్లీపర్కి కానీ వాటికి కానీ. సో నేను అనుకున్న బండి ఏంట్రా ఖాళీగా ఉంది ఏంటి అని అనుకున్న బీభత్సమైన క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగిపోయింది. సో
సో కాబట్టి 1 minute ఆఫ్ హాల్టింగ్ తర్వాత మనకైతే డిపార్చర్ పడిపోతుంది. సో ఆల్మోస్ట్ అడ్వాన్స్ స్టార్టర్ కూడా వేసి ఉంచుతాడు, ఈ నిమిషం కొట్టేసుకుని వెళ్ళిపోవడమే. సో కాబట్టి ఇక్కడ తర్వాత మనం వెళ్ళి ఆగేది వైట్ ఫీల్డ్. సో వైట్ ఫీల్డ్ మనం ఎలాగో చూసాం కదా సేమ్ రూటు. సో రాజమండ్రి వరకు కాబట్టి అక్కడ కొంచెం విజయవాడ నుంచి కొంచెం పక్కన మలుతాము. సో భీమవరం రూట్లోకి, భీమవరం రూట్ ఫస్ట్ టైం కదా మనం రావటం, అది కూడా శేషాద్రిలోనే. సో శేషబాబు దేవాలనుకుంటే మనం భీమవరం రూట్లో బ్రాంచ్ లైన్లో కూడా ట్రావెలింగ్ చేసేస్తున్నాం ఈరోజు. సో అక్కడ మనకైతే స్టార్టర్ సిగ్నల్ పడిపోయింది, వెళ్ళిపోదాం పదండి కేఆర్పురం నుంచి. సో మనమైతే కేఆర్పురం నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. ఆ బయట కనిపించే బిల్డింగే కేఆర్పురం మెట్రో అండి. ఆ గ్రీన్ క్లాత్ లెస్ కట్టేసి ఉన్నాయి కదా, అదే కేఆర్పురం మెట్రో. అక్కడ నుంచి ఊళ్ళెటన్నా పోవచ్చు. హైలైట్ సీన్. ఇక్కడ చూస్తే మీకు గౌహతి ఎస్ఎంఈటీ ఎక్స్ప్రెస్ ఆగిందండి. సో జస్ట్ ఆడ వెనకాలే క్లియరెన్స్లో ఉదయ్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. మనమైతే వైట్ ఫీల్డ్ అయితే ఎంటర్ అయ్యామండి. మన శేషబాబుకు ఉన్న హాల్ట్కి ప్రతి హాల్ట్ చూపించాలంటే వ్లాగ్ సాంతాడంత అవుద్ది. మనం ఇప్పుడే ఉదయపూర్ అయ్యి తిరిగేసి వచ్చి మా ఇదిలో ఉన్నాం. పైగా వైట్ ఫీల్డ్లో కూడా కొంచెం క్రౌడ్ పుల్లింగ్ బాగానే అవుద్ది. చూద్దాం ఏటవుద్దో. సో మనమైతే ఇప్పుడు వైట్ ఫీల్డ్ నుంచి కూడా డిపార్ట్ అయిపోయామండి. సో కాబట్టి వైట్ ఫీల్డ్ వెళ్ళిపోయిన తర్వాత మనమైతే కాసేపు మాలూరు, త్యాకాలు అలా అన్ని చోట్ల అయితే ఆగుతాం. సో అన్ని చోట్ల ఆగాలి, అన్నీ చూపించాలంటే చాలా కష్టం. శేషబాబు ఆగే స్టాప్లు బాగా కొంచెం రాడ్డుగానే కొడుతుంటాడు, అక్కడక్కడ రాడ్డు కూడా వేస్తుంటాడు అప్పుడప్పుడు. సో కాబట్టి అన్నిటినీ మినహాయించుకొని మనం వ్లాగ్ అయితే ఏమేమి మెయిన్ స్టాప్స్ ఉంటాయో పెద్ద స్టేషన్లో అవన్నీ చూద్దాం. తిరుపతి వెళ్ళేలోపు ఆ చిత్తూరు, అరక్కోణం ఆ స్టెచ్ తర్వాత చిత్తూరు అవి ఇవి ఉంటాయి. తిరుపతి వెరీ ఇంపార్టెంట్. సో తిరుపతి స్టెచ్ తర్వాత మన ఆంధ్రలోకి ఎంటర్ అయిన తర్వాత రాత్రి అయిపోద్ది కాబట్టి సో ఆ విజిబిలిటీలో ఎంత కనపడితే అంత. విజయవాడ వరకు, విజయవాడ నుంచి ఇది రాజమండ్రి వరకు సో ఎంత వ్లాగ్ చేస్తాము, ఏం విజువల్స్ వస్తాయో నాకైతే ఐడియా లేదు. బట్ స్టిల్ నెసరీ మాస్ అయితే జనరేట్ చేద్దాం. సో 60 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు అలియాస్ గోల్డ్పేట అనగా బంగారపేట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 22 minutes డిలే అయితే రన్ అవుతున్నాము. సో అటు మెల్లగా అటు వచ్చాడు ఇక్కడ నుంచి. సో 110 కూడా పట్టుకోలేదు ఇప్పటి వరకు శేష్ బావ. సో బావ ఎప్పుడు పరిగెడతాడని చెప్పి నేను చూస్తా కూర్చున్నాను. సో కాబట్టి చిన్న హాల్ట్లు మాలూరులో ఆగుతాడు, ట్యాకాల్లో ఆగుతాడు. నెక్స్ట్ స్టాప్కి మధ్యలో ఒకటే ఇంటర్మీడియట్ స్టేషన్ ఉంటుంది, అది ఒకటే స్కిప్ కొడతాడు ఏదో మెల్లగా. నా ఇష్టం, నేను పోతా, ఎవడైతే ఏంది అన్నట్టు వెళ్తూ ఉంటాడు. సో అందుకే 22 నిమిషాలు లేటు. సో బంగారపేట జంక్షన్ మనకు తెలిసినట్టే ఇక్కడ నుంచి కోలార్ సైడ్కి అయితే ఒక లైన్ అయితే కట్ అవుతుంది. కోలార్ అనగా మన కేజీఎఫ్. సో కాబట్టి అటైతే ఒక లైన్ కట్ అవుద్ది. సో కాబట్టి అంతంత మాత్రంగా అలా ఇలాగ ఏదో ఒకటి మెల్లగైతే కొడుతున్నాడు, సర్దుతున్నాడు బండిని. ఏదో పెద్ద సాదా ఎక్స్ప్రెస్ బండి మన శేష్ బావ. సో ఇప్పటివరకు ఓటీ పడలేదు ఒకడు కూడా, వెనకాల ఎవడో లేడు. కాబట్టి ముందు వెళ్ళిపోయిన దురంతో వెనకాల క్లియరెన్స్లో మనడు కొడుతున్నాడు అనమాట. అటు 11:15కి వెళ్ళాడు, మన 11:30కి. దురంతో క్లియరెన్స్లో ఆక్కుంటూ దురంతో దూరం అయితే వెళ్ళింది, అక్కడికైతే కొడుతున్నాడు అటు ఇటుగా. సో కాబట్టి చూద్దాం. తర్వాత మనకి కాట్పాడి ఉంది, జొల్లారపేట ఉంది. సో తర్వాత చిత్తూరు లైన్లోకి అయితే కట్ అవుతాం. సో కాబట్టి మెయిన్ ఫోకస్ ఆంధ్ర మీద పెడదాం. సో తమిళనాడు మొన్న ఈ మధ్య చూసాం కదా దురంతో వ్లాగ్లో. సో కాబట్టి శేషబాబు ఫోకస్ మన ఊళ్ళ మీద పెడితే కొంచెం బాగుంటుందని అయితే ఫీలింగ్. సో మనకైతే స్టార్ట్ సిగ్నల్ అయితే పడిపోయింది. సో మరి కొంచెం సేపట్లో మనం డిపార్ట్ అయితే అయిపోతే ఎక్కదాం అదండి.
కొడతావు పూక. బండి ఎస్ఎంవిటీలో బయలుదేరినప్పటి నుంచి ఇప్పటిదాకా 110 పట్టుకోవడం కాదు కదండి, 100 కూడా సరిగ్గా ఎక్కిందో లేదో డౌట్ నాకు. స్పీడోమీటర్లో క్లియరెన్స్ అయితే అస్సలు లేదు. ముందు ఏ బండి దురంతో దగ్గర 30 కిలోమీటర్ల ముందు ఉంది, మధ్యలో మరి ఫ్రైట్లు ఉన్నాయా ఏ బండి ఉందో తెలియదు. కానీ కామసముద్రం 110లో స్కిప్ కొట్టాలి, ఇటు క్లియరెన్స్ లేక ఆగిపోయాడు మెయిన్ లైన్ మీద. సో ఏం భావనంగానే తొక్కుతారా లేకపోతే బావ తొక్కించుకోవడానికి పుట్టాడా నాకు అర్థం కాదు. కానీ శేషబావ, వాట్ ఈస్ దిస్ శేషబావ మాకు? సో మీరు చూడొచ్చు మెయిన్ లైను అక్కడ పిఎఫ్ ఉంటుంది ఎదరే, బండి ఐబీ సిగ్నల్ బయట ఆపేసాడండి. అసలు లోపలికి ఇంటేక్ కూడా లేదు. మామూలుగా కొడితే కామసముద్రం స్కిప్ మీరు దురంతోలో చూసుంటారు అండ్ సంగమిత్ర స్కిప్ చూసుంటారు. బళ్ళు ఎగరేసుకుంటూ కొడతాయి. కామసముద్రం 110 స్కిప్ వచ్చిందని చెప్పి నేను పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి కూర్చుంటే క్లియరెన్స్ లాగా ఆపేశాడు. బండి ఇంతే నాకు తెలిసి. బండి లెగసీ మీద రన్ అయ్యే బండి తప్ప రన్ను విషయంలో అంత గొప్పగా చెప్పుకునే బండి కాదు అసలు. సో చూస్తారు కదా, నేను రాజమండ్రి దిగేసరికి మనోడు ఎంత లేట్లో ఉంటాడు, ఎంత కవర్ చేస్తాడు. మినిమం 2 గంటలు లేట్ కన్ఫామ్గా ఉంటుంది. సో చూస్తున్నా ఇక కామసముద్రం ఏం కొడతాడో ఏమో. యాక్సలరేషన్ మెయిన్ యాక్సలరేషన్ దొరుకుతుందేమో చూసుకోవాలి. ఇంకా నువ్వు ఈ స్టేషన్ అరైవల్కి ఇదే స్పీడ్లో వచ్చి స్కిప్పులు ఇదే స్పీడ్లో కొడితే ఇంక ఎప్పుడు పరిగెడతావు బావా? ఎప్పుడు చేయాలి నేను లాగు ఒకలోది కోపంకైతే వస్తున్నాడు. సో 95 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే తమిళనాడుకి బెంగళూరుకి తమిళనాడుకి కర్ణాటకకి మధ్యలో ఉన్నటువంటి చిన్న బార్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన చక్కటి కుప్పానికి అయితే వచ్చామండి. మన బాబు గారి కుప్పం. ఈడు చెప్తున్నా ఈడు పోయి దేవగిరి కాంపిటీషన్ వచ్చేలాగా ఉన్నాడు. 22 నిమిషాలు డిలే కాస్త 45 నిమిషాలు డిలే అయింది. నాకు బీపీ దెంగుతుంది. అసలు కొట్టడు, ఎల్లడు, క్లియరెన్స్ ఉండదు, ఆపేస్తాడు. ఇప్పటిదాకా బండి 100 ఎక్కిన పాపాన బోలా. కామసముద్రంలో 100 110 కొట్టాలి, బేసినట్టంలో కొట్టాలి, 30లో కొట్టాడు. ఏం నేను బేసినట్టం స్కిప్. సో అసలు ఇది మోటివ్ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఎస్డబ్ల్యూఆర్లో బండి ఉన్నంతసేపు కొట్టలేదు, ఎస్ఆర్లో ఏమైనా కొడతాడేమో నేను చూస్తున్నా. అది ఏం పీకుతాడో చూడాలి. ఇది ఇక్కడ బావా నువ్వు కొట్టేలాగుంటే నాకు చెప్పే బావా, నేను వ్లాగ్ చేసుకుంటాను. నేను కొట్టను దిగేమంటే వెళ్ళి పడుకుంటా. నాకు టైం పక్క కాదు నీతోటి వ్యవహారం. సో ఎన్నెన్ని బళ్ళు చేసి బళ్ళు చేసి చివరికి ఇటు చేస్తే ఇటు చేసే పని ఇది ఉంది. P4 పెట్టుకున్నావు బాగానే ఉంది. 110కి కసకసలు ఆడించరా కోచ్లు అంటే అవి కూడా ఆడించరా అంటున్నాడు. ఇప్పటికే 45 నిమిషాలు పెట్టాడంటే పెంట నాకు రేపు పొద్దున రాజమండ్రి వెళ్ళేసరికి ఏం బిగుతాడు ఏమయ్యాడు. నాకు మెల్లగా బీపీ లేగుతుంది. అమ్మ చేతులు మానపడి దింగుతావు వ్లాగ్. తర్వాత మనకి జొల్లారపేట అవి వస్తాయి. మాలూరు ఒకటి ఉందా, ఏదో ఉంటాయి ఈ జీవితం. కానీ స్టార్టర్ సిగ్నల్ వేసాడు. ఇది మాత్రం బాగా ఎత్తున్నాడు. స్టేషన్లోకి మెయిన్ లైన్ ఎంట్రీ ఏ స్పీడ్లో ఎత్తున్నాడు, స్కిప్లు కూడా అదే స్పీడ్లో కొడుతున్నాడు. ఇది ఎక్కడ పువ్వులో గోల్ నాకు అర్థం కాదు. అమ్మ జీవితం. చెర్రీ ఆన్ టాప్లో ఉంటాడు కదా అనుకుంటే అమ్మ కాకరకాయ మొక్క అడ్డం వచ్చి వచ్చినట్టు సాంబార్లో అట్ట కూర్చున్నాడు వచ్చి.
ఏం చేసావు బా నువ్వు? ఏమైంది బా నీకు నాకేమన్నా ప్రాబ్లమా? అడవిలో ఆపి తింగుతావేంట్రా? వెళ్ళరా రే, నీకు దండవరా. ఎర్రటి ఎండవ పక్కన నువ్వేమో పరిగెత్తవు. నీ ఏమనాలరా నాయన. సో 135 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు జొల్లార్పేట జంక్షన్కి అయితే వచ్చామండి. సో జొల్లార్పేట మీకు తెలిసిందే జంక్షన్ ఎందుకు అయిందంటే ఇక్కడ నుంచి సేలం ఏ రోడ్ మీదుగా తిరువనంతపురం వెళ్ళిపోయి కేరళ లైన్ అయితే కట్ అవుతుంది. సో స్ట్రైట్కి వెళ్తే మనం అయితే చెన్నై వెళ్ళిపోతాము. సో వెనక్కి వెళ్తే మన బెంగళూరు నుంచి వచ్చిన రూట్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి గెస్ట్ చేయండి, ఇందాక 45 నిమిషాలు లేట్లో ఉన్నాడు నా కొడుకు. ఇక్కడికి వచ్చేసరికి 18 నిమిషాలు డిలేకి అయితే కవర్ చేశాడు. సో కాబట్టి స్లాగ్ ఉంది కాబట్టి ఇది ఈడు యావరేజ్ స్పీడ్ 49 ఉందని చెప్పి ఎంపీఎస్ కూడా 60 కొడతావా నువ్వు? నాకు అర్థం కాదు బావ, నీ ప్రాబ్లం బా. చేసిన పాపాలు ఊరికే బావండి. ఆ రోజు డబల్ డెక్కర్ బ్లాగ్ ఎక్కి మెల్లగెళ్ళి చేసి బావా కొట్టమాక ఏం పని ఉందిలే నీకని అన్న. నేను ఆ కొడుకు నేను ఎక్కినప్పుడు తీర్చుకుంటున్నాడు. అది బీపీ తెప్పించేస్తానండి. ఈడి ఎల్లడో కొట్టడో ఎక్కడి నుంచైనా కనీసం ఏమన్నా కొడతాడేమో చూస్తున్నా. లేదా మ్యాక్సిమం తెలుగు స్టేట్స్లో కాన్సన్ట్రేషన్ పెడదాం, అక్కడ వంటనైనా కొడతాడు కదా కనీసం చెన్నై మెయిన్ లైన్ అని చెప్పి చూస్తున్నా. సో నాకైతే పీక్స్ ఆఫ్ ఇరిటేషన్ అయితే ఉందండి. బండి ఇప్పటికి వచ్చి 110 ఒక్కసారి 110 కూడా కాదు, అది 106 ఎక్కాడు, 110 కూడా ఎక్కలేదు. వాట్ ద ఫక్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ఫెలో నాకైతే అర్థం కావట్లా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చాం. 5 నిమిషాల ఫాల్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈడి బాధ. ఇక్కడ తీస్తే మనం వాణియంబాదీలో ఆగుతామండి. ఆగిన తర్వాత డైరెక్ట్ కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్తాం. సో కాట్పాడి జంక్షన్ తర్వాత మనం ఆ సైడ్ అయితే కట్ అవ్వాలి. సో ఏమ్మా టార్చర్, ఇది రకమైన మెంటల్ టార్చర్ నాకు. సో బండిలో చెప్తున్నానండి, ఇప్పటివరకు సెకండ్ ఏసీ డోర్లు ఖాళీగా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చి డోర్ దగ్గర కూర్చోవడం లేదు. కంటెంట్ బేబచ్చంగా చేయొచ్చు. ఆర్పిఎఫ్ లేరు, టీసీ వచ్చి తీక్ అని చెప్పి ఆపేవాడు ఎవడో లేడు. ఈజీగా కంటెంట్ చేసుకోవచ్చు. కానీ ఇది కొట్టలే, ఏదో ఒక పక్క ఎప్పుడొకప్పుడు ఉంటానే ఉంటుంది. ప్రీమియం బాళ్ళలో కొడతారా బాబు వ్లాగ్ చేద్దామంటే ఎవడో రాడు. కాకపోతే దీంట్లో చేద్దాం కదా అని చెప్తే ఇక్కడ కొట్టవట్లేదు. ఇది ఏం కొత్త సులుపు బావా నీకు. మా అనవసరంగా నా తప్పు అయిపోయింది రా బాబు, వెళ్ళరా నాయనా. సో అది అండి, ఆ విధంగా అయితే మనం టార్చర్ పెడుతున్నాడు. సో ఏదైతే అయింది, లెట్స్ కంటిన్యూ.
ఫైనలీ నేను బండెక్కిన 3:30 గంటలకి బావ ఫస్ట్ టైం వంటను పట్టుకున్నానండి. వాళ్ళతో వంటను స్కిప్ అయితే కొట్టాడు. బావ కొంచెం ఏదో అయిపోయింది ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెంట్గా కొడతా ఉన్నామంటే కొంచెం బ్లాగ్ చేసుకుంటా. సో కాబట్టి బావ మన బాధని కరిగిపోయి 110లో అయితే పరిగెత్తడం మొదలుపెట్టాడు. సో ఇక్కడి నుంచి పరిగెట్టాడు, లేదంటే లేదు. ఈ బావ ఎప్పుడైనా బావ పీరియడ్స్లో ఉన్నాడండి. బావ కొడతాడు, లేదంటే కొట్టడు. ఏ బావ నేను సెల్ఫ్ కింద ఉందా? సరే ఓకే. సో 220 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో బావకి మంచి 110 క్లియరెన్స్ అయితే దొరికింది ఫైనల్గా ఎప్పుడోకప్పటికి. దానికి తోడు స్లాగ్ ఇంప్లాంటేషన్ కూడా ఉంది. సో కాబట్టి మనం ఇందాక 18 నిమిషాలు డిలే అయితే ఉన్నాడు, ఇప్పుడు కాస్త 15 నిమిషాలు డిలేకి అయితే వచ్చాడు. సో కాట్పాడి జంక్షన్ నుంచి మనమైతే మన సదరన్ రైల్వేస్లోను తమిళనాడులోనూ ఆగేటువంటి చివరి స్టాప్ అనమాట కాట్పాడి జంక్షన్. సో దీని తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ తీసాడంటే డైవర్షన్ తీసుకుని మనం చిత్తూరులో అయితే ఆగుతాడు. సో కాబట్టి ఇది ఎస్ఆర్, చిత్తూరు వచ్చేసి ఎస్సీఆర్. సో ఇది వచ్చేసి తమిళనాడు, అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో జొల్లరపేట జంక్షన్ నుంచి మనకైతే అటు బెంగళూరు వెళ్ళే వైపుకు ఒక జంక్షన్ ఉంటుంది, అదైతే టువర్డ్స్ విల్లుపురము స్ట్రైట్కి వెళ్తే బెంగళూరు, వెనక్కి వెళ్తే చెన్నై, లెఫ్ట్ తీసుకుంటే ఇటు పక్క అయితే చిత్తూరు అనమాట. సో కాబట్టి 15 నిమిషాలు ఢిల్లీలో అయితే ఉన్నాడు. సో ఇక్కడ నుంచి మన ఎస్సీఆర్ మన హోమ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాము. సో కాబట్టి చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణుగుంట ఇది మనకు కొంచెం కొత్త స్ట్రెచ్. సో కాబట్టి నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను కాట్పాడి జంక్షన్లో. సో కాబట్టి దమ్ సఫర్ బిర్యానీ ఒకటి ఉంటుందండి, అది కొంచెం రిలయబులే, కొంచెం ఉన్నట్లో కొంచెం తినడానికి యోగ్యంగా ఉంటుంది. జొమాటో వాటిల్లో పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నుంచి నేను ఫుడ్ కొంచెం గవగవ తినేసి, సో మన చిత్తూరు, పాకాల స్ట్రెచ్ మనకు కొత్త కాబట్టి, సో కాబట్టి ఆ వ్యూస్ అయితే చూసిన తర్వాత తిరుపతి నుంచి అలాగూ విజయవాడ వరకు మనకు కొంచెంసేపు లైమ్ లైట్ ఉంటుంది, లేటర్ ఉన్నంతసేపు వ్లాగ్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో ఆ లైన్స్ అయితే టువర్డ్స్ చెన్నై వెళ్తాయండి. సో మనమైతే అక్కడి నుంచి డైవర్షన్ తీసేసుకొని మన చిత్తూరు సైడ్ అయితే డైవర్ట్ అయిపోయాం. సో అలా ఫుడ్ తినేసి జస్ట్ ఒక 10 నిమిషాలు అలా బయటకు వచ్చేసరికి ఇందాక దాకా జోరుగా ఎరగొట్టేసిందండి వర్షం. సడన్ చేంజ్ ఓవర్ వెదరు.
అబ్బా వెంకటాద్రి చూద్దామంటే నువ్వు ఎవడరా మధ్యలో. తిరుపతి ఎస్ఎంబిటి ఇంటర్సిటీ. వాడు వెనక వెంకటాద్రి ఉంది చూసారా. సో 252 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే జస్ట్ 20 మినిట్స్ లేట్తో చిత్తూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో చిత్తూరులో మనం ఫస్ట్ టైము బ్లాగ్ ఇదిలో రావటం, చిత్తూరు చూపించడం ఇదంతా ఫస్ట్ టైము బ్లాగ్ చేసుకుంటూ. సో పర్సనల్గా తిరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు తిరుగుతూనే ఉంటాను. సో కాబట్టి చెప్పాను కదా 20 మినిట్స్ డిలే అయితే వచ్చాం. దీని తర్వాత మనం పాకాల తర్వాత తిరుపతిలో అయితే ఆగుతాము. సో కాబట్టి మధ్యలో బావ మంచి స్టైలిష్గా వచ్చాడు. సో బావ అలా వస్తుంటే మధ్యలో వర్షం పడింది. బావ స్నానం చేశాడు, బావ ఫ్రెష్ అయ్యాడు. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫాస్ట్ కొట్టాడు. సో అంటే బావకి మొత్తం ప్రకృతి హెల్ప్ చేస్తూ ఉంటే బావకి లెగ్స్ పరిగెడుతూ ఉంటాడు అనమాట. సో బావ కొట్టాలంటే ప్రకృతి బాగుండాలి. సో మనం ఉంటే ప్రకృతి ఆటోమేటిక్గా బాగుంటుంది. బావ ఉదేశాడు. సో బావ హార్న్ ఉదేడంటే మనం బయలుదేరాలని అర్థం. సో అటుపక్క మనకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి ఎస్ఎంబిటి ఇంటర్సిటీ అయితే ఉంది. సో ఆడు అడ్డంగా వచ్చి సైట్ బ్లాక్ చేశాడు. మనం రాగానే అడిగి డిపార్చర్ పడిపోయింది. సో వెంకటాద్రి చూద్దాంపా. సో మనమైతే ఇక్కడ చూడొచ్చండి, కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. చిత్తూరు నుంచి ఇప్పుడు కాచిగూడ వెళ్ళింది సాయంత్రం. సింగిల్ లైన్ సెక్షన్ ఇది. తీబా ఉదేవుగా చిత్తూరు నుంచి అయితే పడేవా ఎంకిమాయ వెళ్ళొత్తా. ఎక్కుదాం నిన్ను మళ్ళీ ఎక్కుదాం. శేష్ బాగా కొడితే నీ జోలికి వస్తా మళ్ళీ ఇంకోసారి. పదశేషువా పూణే కన్యాకుమారి వాడు వెయిటింగ్ పాకాల్లో.
అబ్బా బావా ఏం తిప్పావు బావా అమ్మగాడి వేహనం నీ అబ్బా. సో మీరైతే చూడొచ్చండి అటు సైడ్ పూణే కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది 16339 16339 సారీ మీ అటు చూడొచ్చు 16339 సిఎస్ఎంటీ నుంచి నాగర్కోయిల్ వెళ్ళే బండి అయితే ఉంది. సారీ సిఎస్ఎంటీ నాగర్కోయిల్ బండి ఉంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ సో మీరైతే చూడొచ్చండి అటుపక్క ప్లాట్ఫామ్ మీద 16339 సిఎస్ఎంటీ నాగర్కోయిల్ బండి ఉంది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే పూణే నుంచి కన్యాకుమారి వెళ్ళే బండి అయితే తీసుకుంటున్నాడు. సో ముంబై నాగర్కోయిలుడు పూణే కన్యాకుమారుడు రెండు ఇటుపక్క అయితే వస్తున్నాయి. అండ్ ఇది కాకుండా వెనకాల మనల్ని ధర్మవరం గుంటూరు బండి జంక్షన్ లైన్ అయితే ఆగిపోయి ఉంది. చూపిస్తా ఒకసారి మీకు. గుంతకల్ డివిజన్ హ్యాండ్లింగ్ అంటే మామూలుగా ఉండదు. సో కాబట్టి 282 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఫస్ట్ టైం మనం పాకాల కూడా చూపించాం. సో కాబట్టి పాకాల రావాల్సిన టైం కంటే 25 మినిట్స్ డిలే అయితే వచ్చాము. సో 5 మినిట్స్ ఇంకొంచెం పెరిగింది డిలే. కాకపోతే మనం ఇప్పుడు గుంతకల్ డివిజన్లో ఉన్నాం. సో మనకి తిరుపతి, రేణిగుంట, పాకాల, చిత్తూరు అన్ని గుంతకల్ డివిజన్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. గుంతకల్ డివిజన్ అంటే మనకి తెలిసి హ్యాండ్లింగ్ పీక్స్లో ఉంటుంది. అండ్ దానికి ఎగ్జాంపులే ఇప్పుడు పాకాల జంక్షన్లో పీక్ ట్రాఫిక్ మూమెంట్ అండి. సో కాబట్టి పాకాల్లో చూసుకుంటే 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి, 3టికి 3 ఫుల్ అయిపోతున్నాయి. సో కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మనల్ని అయితే ఇంటేక్ తీసుకున్నాడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పాకాలకి శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చింది. కానీ బీటీఏ వచ్చి ఆల్రెడీ ధర్మవరం నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్ అయితే అటు సైడ్ అయితే వచ్చి ఆగిపోయింది బయట. సో పాకాల జంక్షన్ ఒక జంక్షన్ లైన్. సో పాకాల నుంచి మనం పీలేరు మదనపల్లి రోడ్డు మీదుగా ధర్మవరం అయితే వెళ్ళొచ్చు. అదొక జంక్షన్ లైన్ ఉంటుంది. మనం వచ్చిన లైన్ అయితే ఒకటి, మొత్తం 2 జంక్షన్ లైన్స్ అయితే ఉంటాయి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. 2లోకి పూణే కన్యాకుమారి బండి తీసుకున్నాడు. అండ్ 3లో ఆల్రెడీ ముంబై సిఎస్ఎంటీ నుంచి నాగర్కోయిల్ వెళ్ళే బండి అయితే ఉంది. సో నాగర్కోయిల్ కన్యాకుమారికి దగ్గరలో ఉంటుంది. ఆడు పూణే కన్యాకుమారి రెండు సేమ్ రూట్ బళ్ళు ఆల్మోస్ట్. సో రెండింటిని ఒకటే టైంకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3లో అయితే తీసుకున్నాడు. పైగా సింగిల్ లైన్ కాబట్టి ఆడొచ్చే వరకు మనం ఆగాలి. ఆ గుంటూరు ధర్మవరం వచ్చే వరకు, గుంటూరు ధర్మవరం మనందరం క్లియర్ అయ్యే వరకు ఆడ బయట ఆగాలి. ముంబై సిఎస్ఎంటీ నాగర్కోయిల్ మనం వచ్చే వరకు ఇప్పుడు ఆగున్నాడు. తీస్తే వాడిని పూణే కన్యాకుమారి వచ్చేలోపు తీసేసేయాలి, లేదంటే వాడితో వీడిని ఓవర్టేక్ అన్న కొట్టించాలి. సో వెరీ కాంప్లెక్స్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అనమాట. సో అది అన్నీ స్మూత్గా అవుతున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఈస్ గుంటూరు డివిజన్. సో కాబట్టి ఈ విషయంలో మాత్రం బావా చాలా థ్యాంక్స్, మంచి విజువల్ అయితే చూపించావు. సో కాబట్టి శేష్ బావని మనం పరిగెత్తలేనందుకు తిట్టుకుందాం, దెంగులు కాదు తప్పదు శేష్ బావ. బట్ స్టిల్ మీరు తెలుసో తెలియకో చేసే పనులు మనకు కొంచెం బెనిఫిట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఆ విధంగా అయితే పాకాల జంక్షన్లో సీన్ అయితే ఉంది. నా ఫస్ట్ మైండ్ పోయింది, ఏంట్రా 3 ప్లాట్ఫామ్ స్టేషన్ 4 ఇంటేకులు చూపిస్తున్నాను ట్రైన్లని చూస్తున్నా. సో కాబట్టి జీనేని పెట్టుకుని ధర్మవరం గుంటూరు బయట ఆగిపోయాడు. సో ఇది 3 బళ్ళు అనమాట. సో ఆ బండి వచ్చే వరకు మనం ఇక్కడ ఆగాల్సి వస్తుంది. వాడు వచ్చాక మనం బయలుదేరుతాం. సో పూణే కన్యాకుమారి కోసం వెయిటింగ్. వచ్చిందండి పూణే కన్యాకుమారి, కానీ వీడికైతే డిపాజిట్ దొరకలే ఇంకా. హైలైట్ అనాలజీ ఏంటంటే పూణే కన్యాకుమారి వాడికి విజయవాడ పీస్ అవును, సిఎస్ఎంటీ నాగర్కోయిల్ వాడికి పూణే పీస్ అవును. ఇది మ్యాజిక్. నేను ఆ లోకో చూసి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇంకా. ఫస్ట్ మెయిన్ లైన్ అరైవల్ కస్టమర్ వచ్చాడు, వీడు వచ్చాడు కాబట్టి మనం డిపాజిట్ పడిపోయింది. 2 సాంబార్ బళ్ళి, 2 ఎస్ఆర్ బళ్ళి, అటు పక్క ఇటు పక్క.
2 ఎస్ఆర్ బళ్ళు 2 ఎస్సీఆర్ బళ్ళు. నైస్రా. సో అలా పూణే కన్యాకుమారి వచ్చిందండి. అలా మనకైతే స్టార్టర్ పడిపోయింది. పర్ఫెక్ట్ కంట్రోలింగ్ అసలు. జై. రెండు సాంబార్ బళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ ధర్మవరం గుంటూరు అని తీసుకొని నొదలాలి. ఎవడికో గ్రీన్ వేసాడు యాక్చువల్లీ. ఓకే, ఎవరిని బయట తీస్తాడో తెలీదు, బట్ ఆ డ్రామా కూడా చూసుంటే బాగుండేది. సో మనమైతే టువర్డ్స్ తిరుపతి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎక్కుతారండి జనం మన బండి. మామూలుగా ఎక్కరం.
సో 324 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు శ్రీవారి చెంతకైతే వచ్చామండి, తిరుపతి రైల్వే స్టేషన్కి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 25 నిమిషాలు డిలేలో అయితే రన్ అవుతున్నాము. సో సేమ్ 25 నిమిషాలు డిలే ఎలా ఉందో అలాగే ఉంది. క్షణం కవర్ అవ్వలేదు, క్షణం ఇది అవ్వలేదు. అంటే తిరుపతికి వచ్చేటప్పటికి స్లాగ్ లేదు మనోడికి. ఇంకా తర్వాత ప్రతి స్టెప్లోనూ స్లాగ్ ఉంటే టైం కూడా కొంచెం దగ్గరలోనే ఉంది. సో కాబట్టి ఇక్కడ వరకు కొంచెం బాగానే పరిగెత్తుకొచ్చాడని చెప్తా. సో ఎప్పుడు వన్స్ జొల్లారపేట దాటిన తర్వాత వన్స్ గుంతకల్ డివిజన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ గుంతకల్ డివిజన్లో మాత్రం రన్ ఫెంటాస్టిక్ అయితే ఉంది. సో ముందు ఎస్ఆర్ వాళ్ళు గుడిపారు, ఎస్డబ్ల్యూఆర్ వాళ్ళు గుడిపారు. సో అప్పుడు చిరాకు వచ్చింది రన్ చూడటానికి. జస్ట్ బికాస్ ఆఫ్ ఎస్సీఆర్లోకి వచ్చిన తర్వాత అది కూడా గుంతకల్ డివిజన్ కాబట్టి మనం కొంచెం మార్కులు అయితే వేయచ్చు. ఇప్పుడు విజయవాడ డివిజన్లోకి వెళ్ళిపోతాం రేణుగుంటకి. సో మన బండి అయితే చెప్తున్నానంటే ఫుల్ ప్యాక్ అయిపోయింది, మామూలుగా లేరు జనాలు ప్లాట్ఫామ్ మీద. సో మనకైతే ఇక్కడ నుంచి మనం రేణుగుంట నుంచి గూడూరు అయితే వెళ్తాం. మధ్యలో ఎక్కడో ఆగుతామండి, మధ్యలో గూడూరు వెళ్ళే దారిలో మనం రేణుగుంట తర్వాత గూడూరు, శ్రీకాళహస్తి అయితే ఆగుతాం. సో రాడ్ సెక్షన్ ఇది. సో ఇక్కడ నుంచి గూడూరు వెళ్ళే వరకు. సో నేను కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ గూడూరులో కలుస్తా. సో గూడూరు వచ్చేలోపు మనం హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి విజయవాడ వరకు అదే లైన్లో ఉంటాం కాబట్టి. సో ఓటీలు ఏమైనా ఉన్నాయా, వెనక నుంచి వచ్చి కొట్టే బండి ఏమన్నా ఉందా, నారాయణాద్రి కొడుతుందా, సో అవి కొంచెం అసెస్మెంట్లు చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటా. కళ్ళు మాత్రం భలే చాలా ఎర్రగైపోయినాయి. సో నేనైతే గూడూరు నుంచి మిగతా కంటిన్యూ చేస్తే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటా. సో తిరుపతిలో ఎప్పటికైనా సైడ్లో ఓవర్లో కూర్చున్న సైడ్ అప్పుడు. సో వాళ్ళైతే వచ్చేసి ఉంటారు. సో లగేజ్ అవన్నీ క్లియర్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి నేనైతే వెళ్ళాలి. సో లెట్స్ సీన్ యూ ఇన్ ది డిపార్చర్ అండ్ గూడూరులో కలుసుకుందాం. సో మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయామండి. సో అక్కడ మీకు హుబ్లీ P7 వేసుకొని నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఆఫ్ లింక్. హుబ్లీ ఎక్కడి నుంచి ఇంకొచ్చాడు, ఇక్కడి నుంచి హుబ్లీకి తిరుపతి రావచ్చు, కానీ దాన్ని హైదరాబాద్ పంపాలన్న ఆలోచన అమోఘమైనటువంటి ఆలోచన. సో వాడు మనం ఓవర్టేక్ కొడతాడు డెఫినెట్లీ నారాయణాద్రి. సో అది కాసుకొని కూర్చోవాలి, దానికి మనం ఆగుతాం కాబట్టి. సో తిరుపతి నుంచి డిపార్ట్ అయిపోయాం. సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గూడూరులో కలుసుకుందాం పదండి. సో 456 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో సాయంత్రం అలా వేద్దాం కదా అని చిన్న పవర్ నాప్ అయితే వేసాను. బాగా పరుగుకి తగ్గట్టే మనం నిద్ర కూడా కొంచెం అటు ఇటుగానే పోయింది. సో నేనైతే గూడూరులో లెగుద్దాం అనుకున్నాను, కానీ గూడూరులో అసలు ఎలాంటి మసాలా లేదు, ఎలాంటి ఓటీలు లేవు, ఎలాంటి బండి అడ్డు లేదు. సో బళ్ళు అడ్డు అయితే ఉంటాయి, ఏదో లైనప్లో అయితే తోస్తాడు. సో వెనకాల నారాయణాద్రి ఉంది. సో నారాయణాద్రి కరెక్ట్గా గూడూరు డిపార్టెడ్, మనం నెల్లూరు అరైవ్డ్. సో కాబట్టి ఓటకి అయితే దొరుకుతుంది, ముందు ఎక్కడో ఆడిష్టం ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటుంది.
సో ఈ విధంగా అయితే కొట్టుకొచ్చాడు. అటు ఇటుగా ఓకే. ఆ గుంతకల్ డివిజన్ రన్ బాగుంది. ఆ తర్వాత నుంచి ఏదో ఫ్లాట్ 110 ఈ లైన్లో అంతే. ఈ బండికి ఎంతవరకు నామమాత్రంగా పరిగెత్తే కెపాసిటీ ఉందో అంతవరకు మంచిగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో కాకపోతే మనం ఈ సోకాల్డ్ 10 రోజులు ట్రిప్లో ఇది 11 రోజు, 10 రోజులు అయిపోయింది, 11 రోజు ఇది. నేను ఫుల్గా బ్యాటరీలు కొంచెం ఆరిపోతున్నాయి. దాని తోడు ఏదైనా మంచి ఎక్సైటింగ్ పాయింట్ తగులుతుందేమో నేను చూడటం, అలాంటిది ఏమో దొరకపోవడం, ఆ విధంగా ఉంది. సో సరే ఓకే, నెల్లూరు వచ్చాము. సో ఎలాగో మనం ఈ రూట్ అంతా చేసిన రూటే శేషబావది. సో కొంచెం మినహాయింపులు చూసుకుంటే నెల్లూరు తర్వాత నేను కొంచెం ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటా, పడుకుంటా. సో తర్వాత లేచిన తర్వాత ఎంత కుదిరితే అంత ఏది దొరికితే అది, ఫుటేజ్ అయితే అది. సో ఆ విధంగా సో బండి అయితే అదే 40 minutes డిలేలో రన్ అవుతుంది. సో చూద్దాం మిగిలిన తర్వాత ఏమవుద్దో. సో మనకైతే 2 minutes ఆఫ్ హాల్టింగ్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం. సో మ్యాక్సిమం ఇంకా నైట్ కవరేజ్ తక్కువే ఉంటుంది మనం డివైస్ అప్గ్రేడ్ చేసే వరకు. ఎవడరా నువ్వు? ఇటు పక్క అయితే మనకి స్టార్టర్ పడిపోయింది. సో ఇటు పక్క ఎవడో స్పెషల్ అనుకుంటా, మన మెయిన్ లైన్ హాల్టింగ్. బరోని కోయంబత్తూరు స్పెషల్ బండి. సో మనకైతే స్టార్టర్ పడిపోయిందండి, ఎక్కేద్దాం.
ఇగో బావ మరి 573 కిలోమీటర్లు వస్తాడు, ఒంగోలు తీసుకొచ్చేసాడు. డిలే చూసుకుంటే దగ్గరకు 50 నిమిషాలు డిలే పడేసాడు. ఎట్టొచ్చావరా అంటే ఓకే, ఆఫ్టర్ విజయవాడ డివిజన్లోకి ఎంటర్ అయిన తర్వాత బండి కొంచెం రెస్పెక్టబుల్ స్పీడ్ గజ టకటగా కొట్టుకుంటూ తీసుకొచ్చి ఒంగోలు పెట్టాడు. మరి ప్లాట్ఫామ్ మీద మెయిన్ లైన్ మీద పెట్టాడు. వీడు ఎంత కొడుతున్నా సరే నాకు నిద్ర వస్తుంది. బేసికల్లీ రాత్రిపూట ఏదైనా వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మనం నిద్ర వస్తుంది అని చెప్పి నోటితో చెప్పాను, కానీ ఏదో ఆవులెంతలు అయితే రాలా. శేషువా మహత్యమో మరి ఏమో తెలియదు, కానీ ఆవులు ఎంతలు వస్తున్నాయి, గేదెలు ఎంతలు వస్తున్నాయి, మేకలు ఎంతలు కూడా వస్తున్నాయి. మరి ఇంక ఏంది ఎట్టాగా ఎగేది ఏందో నాకు అర్థం కావట్లే. కానీ నేనైతే ఇంక పడుకుందామని డిసైడ్ అయ్యా. వీడు తెవిలి లేదు అప్ప, వీడు మెల్లగా వెళ్తున్నాడు అట్ట ఇంట్రెస్ట్ కూడా అట్లా వ్లాగ్ చేద్దామంటే. సో ఒక పాయింట్లో ఈ స్టేషన్లో స్కిప్ కొడతాడు అనుకుంటే అక్కడ ఆపేస్తాడు. లేదు అంతకుముందు నేను ట్రావెల్ చేసిన ట్రైన్లో టీఎస్ఆర్లో ఉన్న స్టేషను అలా ఆలోచించి ఈ బండి ఇక్కడ కొట్టండి అంటే జుప్పని వచ్చేస్తుంది అక్కడి నుంచి. సో ఎంతైనా సెక్షన్ లిమిట్ లోకల్ లిమిట్ 110 ఉంటుంది కాబట్టి ఇంకెప్పటికే మనకు కూడా కొంచెం ఆరిపోయి ఉన్నాం. సో ఒంగోలు వరకు ఏదో వ్లాగ్ చేసాం. ఎప్పుడైతే నేను కాసేపు వెళ్ళి రెస్ట్ చేస్తా, వాడు వీలైతే విజయవాడలో లెగుస్తా. పొద్దున్న మాత్రం విజయవాడకి ఎంత టైంకి వెళ్ళిపోతాడో నా ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్టర్ విజయవాడ మా కోనసీమ జిల్లాల్లో ఫాగ్ కొంచెం ముందే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఢిల్లీ లైన్లోనూ ఫుల్ ప్లెజ్డ్ ఫ్లాగ్ అయితే రాలేదు, ఇంకా ట్రైన్లు లేట్ అయిన నడవట్లా. కానీ మా దగ్గర మాత్రం బీభత్సమైన ఫాగ్ ఉంటుంది. దానికి తోడు ఫాగ్ ఉన్నా లేకపోతే నా కొడుకు మినిమం గంట లేట్ అయితే అవుతాడు. ఎక్కుతురా ఆగు. సో మినిమం మా వాడు గంట పైనే లేట్లో వెళ్తాడు 100%. సో ఆవిడ చూస్తా కోనసీమలో కలుసుకుందాం. ఇంకా విజయవాడ దాటేసి కుదిరితే విజయవాడ. సో ఎక్కుతున్నా బా, ఎందుకు కంగారు పడతావు? వన్ ఎయిట్ 9 అబ్బా, ఈ జర్నీలో రెండోసారి ఈ టాటా నగర్ ఎర్నాకుళం కూడా కనిపించడం. ఆడి సెకండ్ మంచిది కాదు, అన్నయ్య 2 సార్లు కనిపిస్తున్నాడు చిచ్చి. సో 818 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. భీమవరానికి 2 రైల్వే స్టేషన్లు ఉంటాయి, భీమవరం టౌను, భీమవరం జంక్షను. మనమైతే భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇటు చలికి గొంతు పట్టేసి దగ్గు. సో మనకైతే 18189 ఎర్నాకుళం టాటా నగర్ రోడ్ రెండోసారి వస్తాడు. పొద్దున కనిపించాడు నాకు జొల్లారిపేటకి కాట్పాడికి మధ్యలో, మళ్ళీ రెండోసారి కనపడుతున్నాడు ఇప్పుడు. అది సెకండ్ వే మంచిది కాదురా దరిద్రుడా అంటే బాగా వెళ్ళి కరెక్ట్గా ఆడి ముందుకే వెళ్తాడు. ఏమో ఇవన్నీ రన్ గురించి కనుక మాట్లాడుకుంటే డిలే యాజ్ ఆఫ్ 40 మినిట్స్ డిలేలో అయితే ఉన్నాం. సో పర్లేదు, 40 మినిట్స్ డిలే భీమవరం కంటే కొంచెం ఒక రకంగా ఏదో కొంచెం మంచి సిగ్నల్ చెప్పాలి. రాత్రి కూడా బాగా ఏదో కొట్టడానికి ట్రై చేశాడు, నాకు అసలు సోయలేదు. అయ్యి బాబాయ్ ఓకే బాగా సర్లే, మనం ఎన్ని తిట్టుకున్నా సరే మన బాగా చేసిబా, ఇంకా ఆ విధంగా లవ్ యూ చేసిబా, ఏ మాట కామాట. ఒకసారి లోకో చూద్దామా సేఫా కాదా అని ఆలోచిస్తున్నా. మార్చాడో లేదో విజయవాడలో ట్రాక్షను, నేను లగలేదు విజయవాడలో. ఎస్, విజయవాడలో మళ్ళీ P4 ఇచ్చాడండి. 22231 ఇచ్చాడు విజయవాడ నుంచి. ఎస్ఎంవిడి నుంచి వచ్చింది 22231 కాదు కదా. సో అది చెప్పాను విజయవాడలో P4 పెడతాడని. సో ఆ విధంగా ఇది జరిగింది. మనకి డిపాజిట్ పడిపోయింది ప్లాట్ఫామ్ 2 నుంచి. వచ్చేసి వెళ్ళిపోదాం. సో 848 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత బావ ఇప్పుడు మనం తణుకు తీసుకొచ్చేసాడు. సో బావ ఇంకా 33 నిమిషాలు లేట్లోనే ఉన్నాడు. తణుకు 33 నిమిషాలు లేట్ అంటే ఏదో మరి నాకు కొంచెం ఈరోజు బావ కోస్తాంధ్ర కోత కొంచెం గట్టిగానే ఉన్నట్టుంది. బాగా తీసుకెళ్ళి రాజమండ్రిలో పెడితే అంతకంటే ఆనందం ఇంకోటి ఏం లేదు. సో చూస్తున్నా ఆ విధంగా అదే అనిపిస్తుంది. అన్ని బళ్ళకి లేపుతాం కదా హైప్, ఏదో పాయింట్ ఎతికి బావకి లేపడానికి ఏం దొరకట్లేదు ఏంట్రా. అంతేలే, ఇంకా ఎక్కుతారు పడుకుంటారు, జనాలకి ఏం తెలుసు, ఎక్కి పడుకుంటారు. ఇంక పొద్దున్న అక్కడ కొంచెం పొద్దున్నే లెగుస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, సాయంత్రం తిరుపతి వచ్చేసరికి కొంచెం డివోషనల్గా ఫీల్ అయిన స్లీప్ అయితే తెల్లారిగోండి ఈ టైం కల్లా
కోస్తాల్లోకి వీటిలోకి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకంతే ఈ రొటీన్ జరుగుతూ ఉంటుంది అలాగా. ఏముంది ఈ రూట్లో మనం దురంతోలు చేసాం, సూపర్ ఫాస్ట్లు చేసాం, సంఘమిత్రలు చేసాం అదే రూట్లో. అయ్యేలా కొడుతున్నాయి, బావెలా కొడుతున్నాడు అంతేలే. అది ఎక్స్ప్రెస్, ఇది ఎక్స్ప్రెస్, అవన్నీ సూపర్ ఫాస్ట్లు రా, అట్లకి వీటికి పోలికి ఏంటి అని అంటే అదే మరి అవి చూసిన తర్వాత మరి ఎలా పడతాయి ఆనవు కదా అట్ల ముందు ఇవి. సో అంటే బండి కొడితే లేపచ్చు. సో నామమాత్రంగా నడిచేటువంటి సాదా సీదా ఎక్స్ప్రెస్లో మన శేషుబాబు కూడా ఉన్నాడు. ఏమో మెల్లగెళ్ళి బాగా యాక్సిడెంట్లు అవుతాయని అనవసరంగా అనున్నా ఆ రోజు. ఎప్పుడెప్పుడో అండి ఒకసారి దీని గురించి డిస్కషన్ వస్తూ ఇటు సూపర్ ఫాస్ట్ చేద్దామని చెప్పి ప్రతిపాదనలు పెట్టారు అప్పట్లో. శేషాద్రిని కొంచెం స్టాపులు గీపులు తగ్గించి యావరేజ్ స్పీడ్ పెంచి షెడ్యూల్ కొంచెం టైట్ చేసి సూపర్ ఫాస్ట్ ట్రైన్గా నడిపితే బాగుంటుంది శేషాద్రిని అని చెప్పి కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి. పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వాలి. అది స్టాపులు పెంచారు ఇన్ఫ్యాక్ట్. సో కుప్పం తర్వాత కొన్ని స్టాపులు, ఏది మన కావలి స్టాప్ రీసెంట్గా చేసిన స్టాప్ అది. అంటే రీసెంట్ అంటే మరి వారం 2 వారాలు సంవత్సరం అలా కాదు, కొన్నాళ్ళ కంటే ఉన్న స్టాప్లన్నింటిలో కుప్పం స్టాప్ వచ్చి కావలి స్టాప్ కొంచెం రీసెంట్గా ఇవ్వబడిన స్టాపు. అలాంటి ప్రతిపాదనలకి వీటికి కొంచెం రైల్వే రెస్పాండ్ అయింది. కానీ నేను సూపర్ ఫాస్ట్ చేద్దామంటే మాత్రం బావకంత సీన్ లేదని చెప్పి చెప్పారనమాట. రెస్పాండ్ కూడా అవ్వలేదు. సో అది మరో ట్రైన్ జట్టు ఉంటుంది. మరి ఆ విధంగా తనకైతే వచ్చాం. మరి ఇక్కడి నుంచి నెక్స్ట్ నిడదవోలు రాజమండ్రి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు రోత మొదలవుద్ది. ఇక్కడి నుంచి నిడదవోలు ఎలా వెళ్తాడు, నిడదవోలు నుంచి రాజమండ్రి ఎలా వెళ్తాడు అనేది చూడాలి. చూద్దాం పదండి, ఇంకెప్పటికి వెళ్తాడో ఏమో. ఫైనలీ 865 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. బావ తీసుకొచ్చాడు నిడదవోలుకి. ఇప్పుడు బావ సిచ్యువేషన్ ఏంటంటే, బావ ముందు స్టేషన్ రాజమండ్రికి వెళ్ళడానికి విశాఖ ముందు గరీబ్ రథ్ ముందు మహబూబ్ నగర్ విశాఖపట్నం అయితే ఉన్నాయి. సో అటు వెనక నుంచి చూసుకుంటే ఫస్ట్ మహబూబ్ నగర్ రోడ్ వెళ్ళాలి, తర్వాత గరీబ్ రథ్ వెళ్ళాలి, తర్వాత విశాఖ వెళ్ళాలి, తర్వాత లైనప్లో ఇప్పుడు అడ్డంగా మనం ఉన్నాం ఈ లైన్లో. సో ఆడు మన మెయిన్ లైన్ జాయిన్ అయితే వెనకాల తాంబరం న్యూటన్ సుకి ఆడున్నాడు, ఆడొక బీస్ట్ బండి. ఆడ వెనకాల షాలిమార్ అమరావతి ఉంది, వాస్కోడగామ అమరావతి, వెనకాల గౌతమి ఉంది. సో ఆడ వెనక 3 బళ్ళు, ముందు 3 బళ్ళు, మధ్యలో మనం అయితే ఉన్నాం. సో ఇప్పుడు భావన సైడ్ తెంగి ఆడిని వదులుతాడా, లేదంటే మనల్ని తీసుకెళ్ళి లైనప్లో పెట్టేసుకుంటాడా? పెట్టుకున్నా సరే ముందు 3 బళ్ళు ఉండాలి. అలా వెళ్ళే దాకా మనకి అరైవల్ దొరకదు. సో ఆడు కరెక్ట్ స్లాట్లో ఇరుక్కోడు, పర్ఫెక్ట్ దూరాడు అలాగా. సో ఇప్పుడు మధ్యలోకి తీసుకుంటాడా లైనప్లోకి, నువ్వు సైడ్ కూడా చేసి బుస్ అంటాడా మరి మనకు తెలీదు. సో ఈడు కానీ నన్ను గంట లేటు లోపు రాజమండ్రి తీసుకెళ్తే, గంట బిలో, యాజ్ ఆఫ్ నవ్ అయితే 40 minutes డిలే. సో డిలే ఎక్కువ అవ్వకుండా టైం తీసుకొని గంట లోపు తీసుకెళ్ళిన, గంట అయినా ఓకే క్షమిస్తా, లేదంటే ఇంకా బొచ్చు కష్టమే. గంట లేట్ కంటే బిలో తీసుకెళ్ళాడా ఇచ్చేస్తా, 4 out of 4 ఇచ్చేస్తా, 4/5 ఇచ్చేస్తా రేటింగ్ ఇడికి. అసలు మిగతా అది నాకు తెలిసి మ్యాక్సిమం ఇంపాసిబుల్ కాబట్టి తీసుకెళ్ళడు. బావ నీకు నమస్కారం బా. నేను ఒకసారి విజయవాడ ఎక్కినందుకే తల వెళ్ళిపోయా నీలో. సో అది మ్యాటర్ అట్టుంది. బాగానే దిగింది రాడ్. అమ్మ హైలైట్ ఏంటంటే మనకైతే స్టార్టర్ వేసాడు. అమ్మ బావ లవ్ యూ నీకు ఎంత దెంగులెడితే అంత బాగా పరిగెడుతున్నావు నువ్వు. సో కాబట్టి నాకు ఇది అర్థమైంది. సో కాబట్టి మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేసాడండి. సో లైనప్లో తీసుకుంటున్నాడు. సో ఆ 3 బళ్ళు అరైవల్ తర్వాత మన బండి అరైవల్ తీసుకుంటాడు. దారిలో ఎక్కడ ఓటీ కొట్టించే ఛాన్స్ లేదు. సో కొవ్వూరు కూడా మనకి స్టాప్ లేదు కాబట్టి. సో డైరెక్ట్ రాజమండ్రి. సో లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ నిడదవోలు జంక్షన్. Apa Kumur apa? Apa?
సో ఫైనల్లీ 888 కిలోమీటర్లు బావతో బాధించుకున్న తర్వాత, అది కూడా ఇది ట్రాక్ బాధుడు కాదు, మనలో బాధించుకున్న తర్వాత రాజమండ్రి అయితే వచ్చేసా. సో వాయు వేగంతో బావ కంటే 10 కిలోమీటర్ల స్పీడ్ ఎక్కువతోనే నేను ఇంటికి దిగేస్తాను ఇప్పుడు. అమ్మో, గంటన్నర లేటు తీసుకొచ్చాడండి స్టేషన్కి. నిడదవోలికి 33 నిమిషాలు 45 నిమిషాల మధ్యలో వచ్చినాడు, స్టేషన్కి మాత్రం గంటన్నర లేటుగా వచ్చాడు. ఉన్న పులుసు గిలుసు మొత్తం గారిపోయింది, ఆ 10 రోజులకే గారిపోయింది. దానిపైన చెఫ్స్ కిస్ లాగా ఇది చెఫ్స్ కిస్ కాదు, చెఫ్స్ డిక్ మొత్తం ఒక లోతు పెట్టాడు నాకు. అబ్బా, అసలు ఓపెనింగ్లోనే ఈడు ఎస్ఎంవిటీలో తీసినప్పుడు బండి 100 ఎక్కట్లేదేంట్రా అని ఏ వైపులో ఉన్నానో, బండి 110 కొట్టి గుంతకల్ డివిజన్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఆశలు చిగురించినాయి. కానీ వన్స్ మళ్ళీ విజయవాడ డివిజన్కి వచ్చిన తర్వాత నాకు వ్లాగ్ చేసి ఓపిక లేకపోవటం, నేను దాన్ని తీయలేకపోవటం, అవన్నీ చాలా సైమల్టేనియస్గా జరిగిపోయినాయి. సో వన్స్ బండి విజయవాడ డివిజన్కి ఎంటర్ అయిన తర్వాత కొంచెం హ్యాండ్లింగ్ బాగానే చేశాడు. సో 2231 ఫ్రమ్ విజయవాడ లీడింగ్లోకి తీసుకొని అటు ఇటు చేసుకొని మొత్తం మీద ఈ విధంగా అయితే వచ్చాడు. కానీ సెకండ్ ఏసీ 1820 రూపీస్ నీకు వర్త్ అనిపించిందా లేదా అంటే, ఇప్పటి వరకు నేను ఏ రోజు టికెట్ డబ్బులు వర్త్ అనిపించలేదని నేను అనలేదు. సో మ్యాక్సిమం ఈడు కొట్టిన కొట్టుడికి స్లీపర్లో వచ్చి ఉంటే ఓకే బాగానే ఉండేది, ఎలాగో చలికాలమే కాబట్టి. అనవసరంగా సెకండ్ ఏసీ తీసుకున్నానేమో అని అయితే అనిపించింది. సో అంత లగ్జరీ కూడా మనకు అక్కర్లేదు శేషబావలో. సో ట్రైన్ మొత్తం ఒకేసారి వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి. సో అది ఒకసారి ఫేర్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో స్లీపర్లో రావాలనుకుంటే ఎండ్ టు ఎండ్ 480 అవుతుంది, తత్కాల్ 150 ఎక్స్ట్రా. సో థర్డ్ ఏసీలో రావాలంటే 1280 అవుతుంది, తత్కాల్ 300 ఎక్స్ట్రా. సో సెకండ్ ఏసీ అయితే 1820, తత్కాల్ 300 ఎక్స్ట్రా. ఫస్ట్ ఏసీ 3080 రూపాయలు అవుతుంది, తత్కాల్ ఉండదు. సో మొత్తం ఈ 5 క్లాసులు అయితే ఉంటాయి, జనరల్, స్లీపరు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ. సో ఓవరాల్గా రన్ ప్రకారం సో బండి ఎప్పటి నుంచో రన్ అవుతుంది కాబట్టి గ్లోరిఫికేషన్ చేసుకోవడానికి లెగసీ బేస్డ్ మీద బాగుంటుంది తప్ప రన్ వైజ్గా మెయిన్ స్ట్రీమ్ మెయిన్ లైన్ బండ్లతో పోల్చుకుంటే చాలా తక్కువ. సో సేమ్ ఇదే సర్వీస్లో 1145కి 1286 హౌరా ఎస్ఎంవిటీ ఉంటుంది. బండి గబ్బు బండి కానీ లైన్ మెయిన్ లైన్ మీద నడుస్తుంది కాబట్టి రన్నింగ్ బాగుంటుంది. సో అంత ఇదేం లేదు, బట్ స్టిల్ శేషబాబు అంతే. సో అండ్ రేక్ ఒకసారి మెయింటెనెన్స్ గురించి కూడా మాట్లాడాలండి, అది స్పెషల్ మెన్షన్. సో బండి మెయింటెనెన్స్ బాగుంది, సో నీట్నెస్ కానీ క్లీన్నెస్ అంతా బాగానే ఉంది. అండ్ ప్రైమరీ సీడీఓ మనది ఎలాగో కాకినాడే కాబట్టి సో అది బెంగపడాల్సిన పని లేదు. కొన్నాళ్ళలో బండి మెయింటెనెన్స్ మొత్తం ఎస్డబ్ల్యూ రోల్ తీసేసుకుంటారు, ఎందుకంటే మల్టిపుల్ ఆర్ఎస్ఏలు ఉన్నాయి కాబట్టి బండి ఎస్డబ్ల్యూ రోల్ తీసేసుకుందాం అనేది ప్లాన్ చేస్తున్నారు. సో వన్స్ ఎప్పుడైతే ఎస్సీఆర్ నుంచి ఎస్డబ్ల్యూఆర్కి వెళ్ళిపోద్దో అప్పుడు మెయింటెనెన్స్ కోటా అవన్నీ మారుతాయి. ఆ సంగతి ఏంటో చూడాలి మరి. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రైమరీ మెయింటెనెన్స్ కాకినాడలోనే జరుగుతుంది, కాకపోతే బండి డైరెక్ట్గా రాదు కాబట్టి చెప్పలేం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్ఎంవిటీ నాగర్కోయిల్ నుంచి రేక్ షేరింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడైతే తిరిగి ఎస్ఎంవిటీ వచ్చి మళ్ళీ కాకినాడ వస్తే తప్ప ప్రైమరీ మెయింటెనెన్స్ చేయడానికి లేదు బండికి. సో యాజ్ ఆఫ్ నేను ఎక్కిన కోచ్ తాలూకా మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. సో అంతవరకు చెప్పగలం. శేషబాబు నీట్గానే ఉంటాడు, అది చెప్తాను కదా, అండర్ బడ్జెట్ అంతే. ఉన్నాడంటే ఉన్నాడు, వన్ అమాంగ్ ది ఆప్షన్స్. అదే అనిల్ రావు ఇప్పుడు సినిమా లాంటిదండి. సో కాబట్టి మాస్ ఆడియన్స్కి ఎక్కకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్తో లాగేసుకుంటూ వచ్చేస్తాడు, ప్రాఫిటబుల్ కూడా. సో బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద రండి, నచ్చపోయినా కింద రండి. సో దిస్ ఈజ్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అమ్మా. దీని తర్వాత మనం కొంచెం మన లోకల్ బళ్ళు, పాన్ ఇండియా బళ్ళకి మనకి ఎలాంటి తేడాలు ఉన్నాయి ఏంటని చూసేలాగా మొత్తం లోకల్ బళ్ళు రైల్ ఫైనింగ్ కంటెంట్ మీద అయితే పడదాం. కొన్నాళ్ళు పాన్ ఇండియా బళ్ళు వదిలేసి. సో కైండ్లీ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.